సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. సో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మనకు కేంద్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లో నుంచి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి బడ్జెట్ని మనం బ్రీఫ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇండియాస్ ఎకానమీస్ ట్రాజెక్టరీ అంటున్నారు. అంటే ఇండియా ఎకానమీ అనేది ఈ విధంగా పెరుగుతూనే ఉన్నది, గ్రో అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్స్ విత్ ఇంక్లూజన్ అంటున్నాడు. వికసిత్ భారత్ అంటే మనకు 1947లో స్వతంత్రం వచ్చింది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ 2047 అంటే 100 years లోపల మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్ కంట్రీ లెక్క మారాలని చెప్పేసి వికసిత్ భారత్ అనేటటువంటి ఒక అంబిషన్ పెట్టుకుని అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్, అందరినీ కలుపుకుంటూ డెవలప్మెంట్ కావాలన్నటువంటిదే మన యొక్క లక్ష్యం అన్నమాట. అంబిషన్ ఓవర్ ద అంబివాలెన్స్ అంటే మనకు చాలా అంశాల మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇండియా అనేది డైవర్సిటీ కంట్రీ, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, తర్వాత చాలా ప్లేసెస్లు ఉంటాయి, తర్వాత కల్చర్ కూడా డైవర్స్ ఉంటుంది. ఇట్లాంటి అన్నిటిని కలుపుకుంటూ కరెక్ట్ ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని మనం గ్రోత్ తీసుకురావాలని చూస్తున్నాం. రిఫార్మ్ ఓవర్ ద రిటరిక్, సో కొన్ని ఇంప్రెస్ చేయాలన్నటువంటి ఉద్దేశం కాకుండా నిజంగానే కొన్ని మార్పులు తీసుకొని వచ్చేసి అభివృద్ధి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పీపుల్ ఓవర్ ద పాపులేషన్, జనాల మీద ఫోకస్ చేసి సో మంచి స్కీమ్స్ తీసుకొచ్చి జనాలకు ఉపయోగపడేది తీసుకొచ్చి డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే ఉన్నదన్నమాట. స్టెబిలిటీ అంటే గ్రోత్ అనేది ఒకసారి ఇట్లా సడన్గా పెరుగుకుంటే ఇట్లా తక్కువ కాకుండా స్టేబుల్గా ఇట్లా గ్రో అయ్యేటట్టు చూసుకుందామని చెప్పేసి అంటున్నారు. ఫిజికల్ డిసిప్లిన్ అంటే సో దుబారా ఖర్చులు చేయకుండా ఏ అంశాలకు ఎంత ఫోకస్ చేయాలో అంతే అంశాలను ఫోకస్ చేసి డెవలప్ కావాలన్నటువంటి ఆలోచన. తర్వాత సస్టైన్డ్ గ్రోత్ అంటే పర్యావరణాన్ని పాడు చేసుకుంటూ డెవలప్మెంట్ కాకుండా పర్యావరణాన్ని పాటుగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ డెవలప్మెంట్ కావడం. సో మోడరేట్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనగా మనకు 4+or-2 ఉంటుంది. సో ఆ టార్గెట్లోనే మనం డెవలప్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఇవైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఇందులో చూసుకున్నట్టయితే హై గ్రోత్ రేట్ అరౌండ్ 7% గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పి చేస్తున్నాం. ఎనర్జీ సెక్యూరిటీ, సో ఎనర్జీ సెక్యూరిటీ అంటే తెలుసు మనకు, డెవలపింగ్ దేశం అభివృద్ధి చెందుతుందంటే ఎనర్జీ సెక్టార్ డెవలప్మెంట్ కావాలి. దాని తర్వాత ఎనర్జీ బాగుంటేనే అంటే పవర్ బాగుంటేనే మనకు కంపెనీస్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత రెడ్యూస్డ్ క్రిటికల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, మనకు రేర్ ఎర్త్ మెటల్స్ కానీ కొన్ని వీటన్నిటిని మనం ఇప్పుడు న్యూ టెక్నాలజీలో వాడేటటువంటి మెటల్స్ కూడా వేరే దేశాలకు ఇంపోర్ట్స్ చేసుకోకుండా మనల్ని మనం డెవలప్ చేసుకోవడం. తర్వాత సర్చింగ్ ఫర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, సో ఉన్నటువంటి సొసైటీలో రిఫార్మ్ తీసుకురావడం, లేకుంటే ఉన్నటువంటి లాస్లో కొన్ని మాడిఫికేషన్ తీసుకురావడం. ఫిజికల్ ప్రుడెన్సీ, ఉన్న డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టడం. మానిటరీ స్టెబిలిటీ, ఓకేనా, సో ఆర్థికంగా మనము స్టెబుల్గా మనం గ్రోత్ అయ్యేటట్టుగా చూసుకోవడం. స్ట్రాంగ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, జనాల యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద నమ్మకం తీసుకురావడం. సిటిజన్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి జనాలకు బెనిఫిట్ అయ్యేటట్టుగా పనిచేయడం, వాళ్ళు మన యాక్షన్స్ ఉండడం. లేకుంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, లోకల్గా తయారు కావడం. సో ఇంతకుముందుకు ఇంటర్నేషనల్ ఉంటే ఈ కాలంలో ట్రంప్ వచ్చిన కాంచెల్లి ఇంటర్నేషనల్ విధానాలు కూడా చేంజ్ అయిపోయినాయి. సో ఇవి మన గవర్నమెంట్ యొక్క లక్ష్యాలు ఫ్రెండ్స్. సో ఫస్ట్ యువ శక్తి డ్రివెన్ బడ్జెట్ అంటే ఎంత యువకులదే బడ్జెట్ అని చెప్పడం అయితే అవుతుంది. గవర్నమెంట్ సంకల్పం అని చెప్పేసి టు ఫోకస్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్, పేదవాళ్ళ మీద, అండర్ ప్రివిలేజ్డ్ మీద, ఇంకా డెవలప్ కాని వాళ్ళ మీద, డిసడ్వాంటేజ్డ్ వాళ్ళ మీద ఫోకస్ చేసి చేయాలనుకుంటాం. ఫస్ట్ కర్తవ్య యాక్సిలరేట్ అండ్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్, ఓకేనా. గ్రోత్ అనేది ఇప్పుడు ఇంకా ముందు ఉండేటట్టుగా, యాక్సిలరేట్ అంటే ఇంకెక్కువ గ్రోత్ వచ్చేటట్టు, సస్టైన్ అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ ఉండేటటువంటి గ్రోత్ అనమాట. ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. సెకండ్ కర్తవ్యం వచ్చేసి జనాల యొక్క కోరికలను ఏవైతే ఉన్నాయో, ఏం కావాలనుకుంటారో దాన్ని సాధించే విధంగా. నెక్స్ట్ థర్డ్ కర్తవ్యం వచ్చి విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో పాటు ఉండడం, అందరినీ అభివృద్ధి చేయడం అనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం అని చెప్పడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఒక్కసారి ఇది చూద్దాం. సో దీంట్లో చూస్తుంటే సస్టైనింగ్ ద మూమెంటమ్ ఆఫ్ ద స్ట్రక్చరల్ రిఫార్మ్స్, మాడిఫికేషన్స్, లాస్లో మాడిఫికేషన్ తీసుకురావడం. తర్వాత కంటిన్యూస్ అడాప్టివ్ అండ్ ఫార్వర్డింగ్ లుకింగ్, ముందటికి చూసేటటువంటి ప్రయత్నం. అంటే వేరే దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, బిజినెస్ అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ. రోబస్ట్ అండ్ రెసిలియంట్ ఫైనాన్షియల్ సెక్టార్ స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోవడం, ఎందుకంటే అన్స్టేబుల్ అయిపోతూ ఉన్నది ఓకేనా. దాని తర్వాత మొబిలైజింగ్ సేవింగ్ అలొకేటింగ్ క్యాపిటల్ ఎఫిషియెంట్ మేనేజింగ్ రిస్క్, ఓకేనా. సో రిస్క్ రెసిలియంట్ ఉండేటట్టు చూసుకోవడం. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఏఐ అప్లికేషన్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ,
తర్వాత రోబోటిక్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ అట్లాంటికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం, మల్టిప్లై ఇన్ ద బెటర్ గవర్నెన్స్ కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ లోపల పరిపాలన విధానంలో మార్పులు చేర్పులు తీసుకురావడం. సో కొత్తగా దర్పణ్ అనేటువంటిది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ, దాని తర్వాత గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ల మధ్యలో కోఆర్డినేషన్ కానీ, దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ కోసం ఆన్లైన్ విధానాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి మన బెటర్ డెవలప్మెంట్ తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నది. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, తర్వాత బూస్టింగ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, యాక్సిలరేటింగ్ గ్రోత్ కూడా అంటే మన యొక్క అభివృద్ధి రేటు కూడా పెరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పటివరకు 350 రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చారంట, ఇంక్లూడింగ్ జిఎస్టీ రిఫార్మ్స్ మనకు తెలుసు. తర్వాత నోటిఫికేషన్ లేబర్ కోడ్స్ మొన్ననే అయిపోయినాయి. తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, తర్వాత హై లెవెల్ కమిటీస్ అంటే కొత్త కమిటీస్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బడ్జెట్లో తెలియజేయడం అయితే జరిగింది. తర్వాత కాంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్, ఓకేనా. సో కాంప్లైంట్స్ అంటే ఉన్నటువంటి చట్టాలన్నీ సింప్లిఫై చేసి జనాలకు అర్థమయ్యేటట్టు తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నది. సో పిల్లర్స్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యొక్క పిల్లర్స్ గ్రోత్స్ అని చెప్పేసి కింది వాటిని చెప్పుకోవడం అయితే జరుగుతూ ఉన్నది ప్రస్తుతం. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సస్టైనింగ్ ద ఎకనామిక్ గ్రోత్, ఆర్థికంగా గ్రోత్ కావడం, స్ట్రెంథనింగ్ ఫోకసింగ్ ఆన్ ద గ్రోత్ మీద, పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ జనాల మీదనే ఫోకస్ చేసే డెవలప్మెంట్ కానీ, ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ జనాలకు గవర్నమెంట్ మీద నమ్మకం కలిగేటట్టు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్. సో బిజినెస్ కంపెనీలో వచ్చి బిజినెస్ పెట్టేటట్టు, అదేవిధంగా జనాలకు కూడా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అట్లనే మంచిగా, దాని తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ ఇట్లాంటివి తీసుకొచ్చేటట్టు. తర్వాత ఫిజికల్ మ్యాటర్స్, సో గవర్నమెంట్ యొక్క బారోయింగ్ తగ్గించడం, బయట బారోయింగ్ తగ్గించడం కానీ, ఉన్న డబ్బులను జాగ్రత్త ఖర్చు చేయడం, ఇవన్నీ మార్పులు అయితే తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ అని అంటే కంటిన్యూస్ ఎకనామిక్ గ్రోత్ ఉండేటట్టు మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీస్ ఫ్రంటైర్స్. సో ఒకసారి ఎకనామిక్ గ్రోత్లో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో దీన్ని బయోఫార్మాని శక్తి అన్నాడు, బయోఫార్మా శక్తి అంటున్నాడు. హైటెక్ టూల్స్ రూమ్స్ ఇన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లలో హైటెక్ టూల్స్ రూమ్స్ అనేటివి ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉందంట. స్కీమ్ ఫర్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్లో మనం తీసుకుపోవడంలో కంటైనర్స్ ప్రాధాన్యత పోదిస్తుంది. దాని గురించి కానీ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ టెక్స్టైల్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్స్. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మనకు ముఖ్యంగా చైనా, తైవాన్లలోనే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేది తయారైతే మన ఇండియాలో కూడా తయారు కావాలని చెప్పి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హై వాల్యూ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్స్. కన్స్ట్రక్షన్లో హై వాల్యూ ఉండేటట్టు కానీ, కొత్త టెక్నాలజీ తీసుకురావడం కానీ. స్కీమ్ టు రివైవ్ ద 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని రివైవ్ చేయడం కానీ. అఫోర్డబుల్ స్పోర్ట్స్ గుడ్స్, ఓకేనా, స్పోర్ట్స్ గుడ్స్ చేయడం కానీ. 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ తయారు చేయాలనుకుంటే ఎన్హాన్స్డ్ డొమెస్టిక్ ప్రొడక్షన్, లోకల్ ప్రొడక్షన్ పెంచడం కోసం అని చెప్పేసి. తర్వాత రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రీసెర్చ్, మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కానీ ఇవన్నీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కంప్యూటర్ తయారు చేయడంలో, చిప్స్ తయారు చేయడంలో ఉపయోగపడతాయి. వాటన్నిటిని ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మన ఎకనామిక్ గ్రోత్లో ఈ ఫ్రంటైర్ సెక్టార్స్ అనమాట. ఇవన్నీ ముందుండేటటువంటి సెక్టార్స్, ఇవి ఉంటేనే ఇవి డెవలప్ అయితేనే మనకు ట్యాక్స్ రిఫార్మ్స్ కొన్ని తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఒకసారి ఆ ట్యాక్స్ రిఫార్మ్స్ ఏందో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడానికి ట్యాక్స్ రిఫార్మ్ తీసుకురావడం అయితే జరిగిందట. సో 5 years ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నట్టు ఎవరికి, ఎన్ఆర్ఐ వాళ్ళకి. ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్ అండ్ ఎక్విప్మెంట్, టూలింగ్ అండ్ టు ఎనీ టోల్ మ్యానుఫ్యాక్చరింగ్ బాండెడ్ జోన్లో పెట్టుబడి పెట్టినందుకు ఎన్ఆర్ఐ వాళ్ళకైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. బాండెడ్ జోన్ అంటే ఒకటి సెక్యూర్డ్ జోన్ అంటాం అనమాట. గవర్నమెంట్ ఏదైతే పెట్టుబడులు పెట్టించాలన్నప్పుడు ఆ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. సో ఇట్లా మనకు ఎన్ఆర్ఐ వాళ్ళకైతే బెనిఫిట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి. తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మీద 3 ఛాంపియన్స్ అని చెప్పేసి. తర్వాత ఈక్విటీ సపోర్ట్ అంట. సో డెడికేటెడ్ 1000 crores ఫర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు 1000 crores చేయడం అయితే జరుగుతూ ఉంది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ విత్ 2000 crores అంటే ఇండియాలోనే తయారీ కావడానికి కోసం అని చెప్పేసి. ఈ కాలంలో మనకు టారిఫ్స్ చూస్తూ ఉన్నాం మనం, ఒక దేశం ఇంకో దేశం మీద టారిఫ్స్ చేసుకోవడం. అందుకని మన దేశంలోని వస్తువులు మనకు సఫిషియెంట్గా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనల దోళ్ళకైతే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ వెళ్ళడం అయితే జరుగుతూ ఉన్నది. తర్వాత ప్రొఫెషనల్ సపోర్ట్,
కార్పొరేట్ మిత్రాస్ అని చెప్పి ప్రొఫెషనల్ టైర్ 2 టౌన్లలో డెవలప్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నది. సో ఎంఎస్ఎంఈల కోసం అని చెప్పేసి. తర్వాత ట్రేడ్స్ అనేటి ఎంఎస్ఎంఈ అంటే ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అని అంటే మనకి ఏమైనా పైసలు రావాలంటే వాళ్ళు పర్చేజ్ చేసి ఇమీడియట్గా ఎంఎస్ఎంఈలకు పేమెంట్ చేయడం అయితే జరుగుతుంది. వాటి గురించి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత ట్యాక్స్ ప్రపోజ్ రిమూవల్ ఆఫ్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ క్యాప్ ఆఫ్ 10 lakh ఫర్ కన్సైన్మెంట్ ఆన్ ద కొరియర్ ఎక్స్పోర్ట్స్. కానీ కన్సైన్ ఎక్స్పోర్ట్ 10 lakhs వరకు తీసేయడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత సర్వీస్ సెక్టార్ అనేది మనకి ఇండియాలో సర్వీస్ సెక్టారే మేజర్ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతూ ఉన్నది. మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత లాస్ట్లో అగ్రికల్చర్. సర్వీస్ సెక్టార్లో ఫస్ట్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్ కావాలి, దాని తర్వాత అందులో నుంచి ఎంటర్ప్రైజెస్ కూడా. దానికోసం స్టాండింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దాని తర్వాత అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని అలైడ్ అగ్రికల్చర్ అంటే ఫిషరీస్ కానీ వీటన్నిటికీ హెల్త్ ప్రొఫెషనల్ కూడా సెలెక్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. తర్వాత కేర్ ఈకోసిస్టమ్, తర్వాత నేషనల్ స్కిల్ ఫర్ క్వాలిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పి చెప్తాం. దీంట్లో 1 మల్టీటాస్క్డ్ కేర్ గివర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకు రాను ఇలా ఏమంటారంటే సిల్వర్ ఎకానమీ అంటారు. వీళ్ళ సిల్వర్ ఎకానమీ అంటే మన పాపులేషన్లో ముసలోళ్ళ సంఖ్య పెరిగిపోవడానికి సిల్వర్ ఎకానమీ అంటారు. అంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఉదాహరణకు తమిళనాడు, కేరళ లాంటి స్టేట్లలో. సో వీటిలో యొక్క యావరేజ్ యొక్క ఏజ్ వయసు అనేది పెరిగిపోతూ ఉన్నది. ఉదాహరణకు జపాన్ లాంటి దేశాలలో. సో అట్లా కేర్ గివర్స్ యొక్క ప్రాధాన్యత కూడా ఇంపార్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మెడికల్ వ్యాల్యూ టూరిజం కోసం ప్రైవేట్ సెక్టార్ తోటి పార్ట్నర్షిప్లపై ఆప్షన్ అయితే డెవలప్మెంట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు మనకు పక్కపక్కన ఉండేటటువంటి ఈ ఆఫ్రికా ఉండేటటువంటి కంట్రీలలో ఏమైనా వైద్యం కావాలంటే మన దేశానికి కూడా కొంతమంది వస్తారు. మెడికల్ టూరిజం అంటారు దాన్ని. తర్వాత 3 ఆయుష్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద ఫర్ అప్గ్రేడింగ్ ద ఆయుష్ ఫార్మస్యూటికల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్. ఓకేనా, ఆయుర్వేదకు సంబంధించిన ల్యాబ్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏదైతే క్రియేటివ్ ఎకానమీ ఉంటుందో దాన్ని ఆరెంజ్ ఎకానమీ అంటారు. క్రియేటివ్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేయడం, మీరు షార్ట్స్ వీడియోస్ చేయడం, ఇట్లాంటివన్నీ క్రియేటివ్ ఎకానమీ అంటారు. తర్వాత ఏవిజిసి అంటే ఏవి అంటే ఏంటంటే ఏ అంటే యానిమేషన్, వి అంటే విజువలైజేషన్, జి అంటే గేమింగ్, సి అంటే కామిక్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి యానిమింగ్, గేమింగ్ ఇట్లాంటివి వాటిని. సో 15 సెకండరీ ల్యాబ్స్ ఇన్ 15 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజీలలో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ అయితే చేయడం జరుగుతుంది. క్రియేటర్కి సంబంధించినటువంటి ఎకానమీని ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. సెట్టింగ్ అప్ ద న్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ త్రూ ద ఛాలెంజ్ ద ఈస్టర్న్ రీజియన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని ఒకటి ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియాలో పెట్టడబోతున్నారంట. అది కూడా ఒకసారి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత ఖేలో ఇండియా మిషన్లో మనకు కోచెస్ను డెవలప్మెంట్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడం కానీ, ఇవన్నిటిని స్పోర్ట్స్కి సంబంధించింది అయితే ఖేలో ఇండియా మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ని కూడా తీసుకురావడం అయితే జరుగుతూ ఉన్నది. తర్వాత గర్ల్స్ హాస్టల్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, స్టెమ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. గర్ల్స్ హాస్టల్ తీసుకురావాలని చెప్పేసి, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, దీన్ని స్టెమ్ అంటారు. తర్వాత సెట్టింగ్ అప్ ద అప్గ్రేడింగ్ ద టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయడంలో ఎడ్యుకేషన్లో ఈ స్కీమ్స్ అయితే తీసుకురావబోతున్నారు. తర్వాత టూరిజంకి సంబంధించినటువంటి. తర్వాత సెట్టింగ్ అప్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, దానికి సంబంధించినది కూడా ఒకటి అకాడమీ, ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ మధ్యలో ఒకటి ఇన్స్టిట్యూట్ అయితే డెవలప్ చేయాలనుకుంటున్నారు. పైలట్ స్కీమ్ ఫర్ అప్స్కిల్లింగ్ ఆఫ్ 1000 గైడ్స్ ఇన్ ఐకానిక్ టూరిస్ట్ సైట్స్. 1000 గైడ్స్. మనకు ఎప్పుడైనా మనం ఒక టూరిస్ట్ ప్లేస్కి పోతే మన గైడ్ అని అక్కడ ఉన్నటువంటి ప్లేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ని కూడా ఒకదాన్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మౌంటైన్ ట్రైల్, టాటైల్ ట్రైల్స్ అండ్ బర్డ్ వాచింగ్ ట్రైల్స్ ఇవన్నిటిని సెలెక్టెడ్ స్టేట్లో చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఎవర్ గ్లోబల్ గిగ్ క్యాట్ సమ్మిట్. ఓకేనా, ఇండియా టు హోస్ట్ ఫస్ట్ ఎవర్ గిగ్ క్యాట్ సమ్మిట్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటిది. గిగ్ క్యాట్ సమ్మిట్ కూడా ఒకటి మనకు ఇండియన్ అయితే
పార్టిసిపేట్ అయితే చెప్తుంది. ఇండియా టు హోస్ట్ ఫస్ట్ ఎవర్. నెక్స్ట్ డెవలప్ 50 ఆర్చియాలజీ సైట్ టు వైబ్రెంట్ ఎక్స్పెరిమెంటల్ కల్చర్ డెస్టినేషన్స్. ఒక 15 ముఖ్యమైనటువంటి సైట్ని తీసుకొని వాటిని డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. తర్వాత డెవలప్డ్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ అని చెప్పేసి నార్త్ ఇండియాలో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని కూడా నార్త్ ఈస్ట్ రీజియన్లో డెవలప్ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే నేపాల్, బీహార్ అక్కడనే మనకు బౌద్ధ మతానికి సంబంధించి ఉంటాయి కాబట్టి ఓకేనా. సో అక్కడ డెవలప్మెంట్ అది చేద్దామని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. క్లబ్బింగ్ సర్వీసెస్ అండర్ ద సింగిల్ కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ విత్ ఏ కామన్ సేఫ్ హార్బర్ మార్జిన్. సర్వీసెస్ అన్నిటిని తీసుకొచ్చి ఒక సేఫ్ హార్బర్ మార్జిన్ అంటారు ఫ్రెండ్స్. సేఫ్ హార్బర్ మార్జిన్ అనేది ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 92 CB ప్రకారం. సో గవర్నమెంట్ మనకు ట్యాక్స్ చేసే బదులు మనమే గవర్నమెంట్కి మేము ఇంత ట్యాక్స్ కడతామని చెప్పేసి చెప్పొచ్చు. అదొక లిమిట్ అయితే పెట్టడమే జరిగింది. తర్వాత సేఫ్ హార్బర్ థ్రెషోల్డ్ ఐటీ సర్వీసెస్ ఇంక్రీజ్ 300 నుంచి 2000కి అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫైనాన్షియల్ సెక్టార్ విషయానికి వచ్చినట్టయితే సో నేను కూడా రాగానే బ్యాంకింగ్ సెక్టర్లో ఏమైనా తీసుకొచ్చారని చెప్పి చూస్తాను. ఒకటి హై లెవెల్ కమిటీని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నట్ట బ్యాంకింగ్లో సంబంధించినటువంటి. సో మరి ఆ కమిటీ ఏం వస్తుంది, ఆ రిపోర్ట్స్ ఏమి ఇస్తుంది, బ్యాంకింగ్లో ఏం మార్పులు వస్తాయో చూడాలి మనం. తర్వాత సో 1100 crores ఇన్సెంటివ్స్ ఇద్దామనుకుంటారంట. ఎవరైతే మున్సిపల్ బాండ్స్ మోర్ దాన్ 1000 crores మున్సిపల్ బాండ్స్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళకు 100 కోట్ల ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట. నెక్స్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేది చెప్పి దీన్ని అయితే డివైడ్ చేద్దాం అనుకుంటారంట. కాంప్రహెన్సివ్ రివ్యూ ఆన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఇట్లా నాన్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్ రూల్స్ని చూద్దాం అనుకుంటారంట ఫ్రెండ్స్. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్కెట్ మేకింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆన్ ద టోటల్ రిటర్న్ స్వాప్స్ ఇన్ కార్పొరేట్ బాండ్స్. ఓకేనా, కార్పొరేట్ బాండ్స్లో స్వాప్స్ గురించి అయితే కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్ట. ట్యాక్స్ ప్రపోజల్ మనకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒకదాన్ని మనం పర్చేజ్ చేసినా కొన్నా కానీ దాన్ని 0.02 నుంచి 0.05కి అయితే పెంచడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్. తర్వాత ఆప్షన్ ప్రీమియం ఎక్సైజ్ టు ఆప్షన్స్ రేజ్డ్ ఫ్రమ్ 15% టు రేట్ ఆఫ్ 1.0 రెస్పెక్టివ్లీ. సో వీటన్నిటిని 0.15% అయితే చేయడం అయితే జరిగింది. 0.1 ఉంది, 0.125 ఉన్నది, దాన్ని 0.15 అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఇవి చూద్దాం. ఇవి ఇళ్ళకెళ్ళి మనకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో ఫస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే భారత్ విస్తార్ అని చెప్పేసి ఒకటి అగ్రి స్టాక్ అని చెప్పేసి అగ్రి స్టాక్ ఒక పోర్టల్ అని తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు. సో ఏఐ సిస్టమ్ అంటే అగ్రి స్టాక్ అంటే ఎంత స్టాక్ ఉన్నది దానికి సంబంధించినటువంటి డేటా. అదేవిధంగా ఫోకసింగ్ ఆన్ శాండిల్వుడ్ అంటే గంధపు చెక్కల గురించి ఫోకస్ చేద్దాం అనుకుంటారు. ఫిషరీస్ గురించి కూడా 500 ఫిషరీ రిజర్వాయర్స్ని అయితే చేద్దాం అనుకుంటారు. దాన్ని అమృత సరోవర్స్ అంటారని చెప్పేసి అంటారంట. దాని తర్వాత ఇండియా క్యాష్యూ అండ్ కోకో వాళ్ళని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నది. బూస్టింగ్ ద ఎంగేజ్మెంట్, అలైనింగ్ ద ట్రైనింగ్ విత్ ఎంప్లాయీ రోల్స్ అని. తర్వాత సపోర్టింగ్ హై వాల్యూ అగ్రికల్చర్, దాంట్లో కోకోనట్ ప్రమోషన్ స్కీమ్స్, ఇంక్రీజ్ ద కోకోనట్ గురించి కానీ క్యాష్యూ అండ్ కోకో ప్రోగ్రామ్స్ కానీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు ఫ్రెండ్స్. యానిమల్ హస్బెండరీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో రూరల్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్లలో చేద్దాం అనుకుంటున్నారట. లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద వెటర్నరీ పారావెట్ కాలేజెస్, వెటర్నరీ హాస్పిటల్, లోన్ లింక్డ్ ఉన్న వెటర్నరీ సబ్సిడీ వీటిలాంటిని డాక్టర్స్ తయారు చేయడం కోసం దీనికోసం చేయాలని చెప్పేసి ఆలోచన అయితే పెట్టుకోవడం జరుగుతుందట. డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ హార్టికల్చర్ కోసం ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేసి సో మనకు INVTs అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ అంటారు. తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ అంటారు. దీన్ని నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి చెప్తారు. తర్వాత NABFT అంటే నేషనల్ బ్యాంక్ ఫర్
ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్పడం అయితే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అయితే గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్పొచ్చు అనమాట. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ను అయితే తీసుకురావడం అయితే జరుగుతుందంట. తర్వాత రియల్ ఎస్టేట్ అసెట్స్ ఆఫ్ ద సిపిఈసీస్ త్రూ ద సెట్టింగ్ అప్ ద డెడికేటెడ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి మనకు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ మహారత్న మినీ రత్న, ఈ రత్నాలకు సంబంధించినటువంటి ఇవి కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్ అసెట్స్ని మేనేజ్ చేయాలని చెప్పేసి డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ అనేది అంటే ముఖ్యంగా ఇది చూడండి, ఇది ఎగ్జామ్లో వస్తుంది. దాన్కుని టు ఈస్ట్, అదేవిధంగా సూరత్ ఇన్ వెస్ట్. డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ అని చెప్పేసి కనెక్టివిటీ అనమాట, అన్ని కనెక్టివిటీని. సో వీటిని అయితే డెవలప్మెంట్ చేయాలని జరుగుతుందంట. 20 నేషనల్ వాటర్ వేస్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఎక్కడైతే మినరల్స్ రిచ్ ఏరియాస్, ఇండస్ట్రియల్ పోర్ట్ సపోర్ట్ ఉన్నాయి, ఆ ఏరియాలలో చేయాలని చెప్పేసి అనుకుంటుందట. తర్వాత కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి కోస్టల్ కార్గోని ప్రమోట్ చేయాలని చెప్పేసి, దానికి ఇన్లాండ్ వాటర్ వేస్ కోస్టల్ షిప్పింగ్ ఫ్రమ్ ద ఓకేనా చేయాలని చెప్పేసి అనుకుంటుందట. 6 నుంచి 12%. మనకు లో కాస్ట్ అంటే తక్కువ ఖర్చు వచ్చేది మాత్రం ఓన్లీ కార్గోస్ మీదనే, అంటే మనకు జలమార్గాల మీదనే, వాటర్ మీదనే మనం గూడ్స్ని కనుక తీసుకుపోతే తక్కువ ఖర్చు వస్తుంది. తర్వాత లాంచింగ్ సీప్లేన్లు కూడా తీసుకురావాలని, దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి అయితే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అయితే వాళ్ళ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే, లేదనుకో గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత స్కీమ్ అని ఉన్నది ఫ్రెండ్స్, అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2 lakh crore సపోర్ట్ ఇస్తారంట. మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. క్యాపిటల్ అని అంటే మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్స్ కనుక పెట్టినట్టయితే వాళ్ళకు 2 lakhs crore సపోర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పూర్వోదయ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్, ఇది గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. పూర్వోదయ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ చేయడం అయితే జరుగుతుందంట. ఈస్ట్ కోస్ట్. ఎనర్జీ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ, కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ స్టోరేజ్ అండ్ అవుట్లే 2000 crores కార్బన్ క్యాప్చర్, ఓకేనా, యూటిలైజేషన్ స్టోరేజ్ అనేది దీనికోసం అంటే మన పొల్యూషన్ కంట్రోల్ చేయని కోసం అయితే ఇవైతే తీసుకురావడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. బీసీడీ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సోడియం యాంటీమోనేట్ ఫర్ యూజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ గ్లాసులు తయారు చేయడంలో సోడియం యాంటీమోనేట్ యూజ్ చేస్తాం. దాని మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ అని ఉంటుంది కదా, దాన్ని తీసి ఎగ్జామ్షన్ చేయడం అయితే జరిగింది. క్రిటికల్ మినరల్స్ కోసం కూడా వచ్చేటటువంటి గూడ్స్లో కూడా మనకు బేసిక్ కస్టమ్ డ్యూటీని కూడా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా లిథియం అయాన్ సెల్స్ని కూడా, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన దాన్ని కూడా 2035 వరకు, బయోగ్యాస్కు సంబంధించినటువంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ పేబుల్ బయోగ్యాస్ బ్లెండెడ్ సిఎన్జి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ వాల్యూల కూడా మీద ఇది బీసీడీ బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్షన్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్బనైజేషన్ అండ్ సిటీ ఎకనామిక్ రీజన్స్, టైర్ 2 టైర్ 3 సిటీల మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. గ్రోత్ కనెక్టెడ్ 7 high speed రైల్ కారిడార్ని డెవలప్ చేయాలనుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఒకటి ముంబై పూణే మధ్యలో, సో పూణే హైదరాబాద్ మధ్యలో, హైదరాబాద్ బెంగళూరు మధ్యలో, హైదరాబాద్ చెన్నై మధ్యలో, చెన్నై బెంగళూరు మధ్యలో, ఢిల్లీ వారణాసి మధ్యలో, వారణాసి సిలిగురి ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్యాసింజర్ సిస్టమ్స్ అని చెప్పి ఇట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. సో ఇవి నాకు తెలిసి ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్నలు. హైదరాబాద్ నుండి 3 ఉన్నాయి గుర్తుపెట్టుకోరు. హైదరాబాద్ బెంగళూరు 1 ఉన్నది, హైదరాబాద్ పూణే 2 ఉన్నది, హైదరాబాద్ చెన్నై 3 ఉన్నాయి, హైదరాబాద్ సంబంధించినవి 3 ఉన్నాయి, టోటల్గా 7 కదా. నెక్స్ట్ చెన్నై బెంగళూరు 4, తర్వాత ముంబై పూణే 5, దాని తర్వాత ఢిల్లీ వారణాసి, తర్వాత వారణాసి సిలిగురి,
సో ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవైతే ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఎక్కడ వస్తాయని చెప్పేసి. అయితే గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్కి ఏం చేస్తుంది, ఇవన్నీ ఒక్కసారి మనం చూద్దాం. పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్, జనాల కోసం ఏం చేస్తూ ఉన్నది, జనాల కోసం పీపుల్ సెంట్రిక్, జనాలను మీద ఫోకస్ చేసి ఎట్లా డెవలప్. కేర్ ఈకో సిస్టమ్ చెప్పిన కదా, ఏజ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను చూసుకొని కోసం మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ను 1,50,000 మందిని ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు మార్ట్స్ తయారు చేయడానికి, ఇప్పుడు డిమార్ట్ లెక్కనే మార్ట్స్ తయారు చేయడానికి కోసం అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ దివ్యాంగజన్ కౌశల్ యోజన అని చెప్పేసి ఒకటి తీసుకో. దివ్యాంగజన్ వాళ్ళకి, వికలాంగులకు ఒక ఇండస్ట్రియల్ రిలేటెడ్ అండ్ కస్టమైజ్డ్ ట్రైనింగ్ స్పెసిఫిక్ డిసేబిలిటీ గ్రూప్, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఒక దివ్యాంగ కౌశల్ యోజన అని చెప్పేసి ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఒక స్కీమ్ తీసుకొస్తారు. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. తర్వాత దివ్యాంగ్ సహారా యోజన అని చెప్పేసి, సహారా యోజన అంటే మనకు దివ్యాంగులకు ఇప్పుడు చెవులిగిన వాళ్ళకి చెవులు ఇయరింగ్ మిషన్ కావాలి, వాటికి సంబంధించినటువంటిది గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయబోతుంది. దాని పేరు దివ్యాంగ సహారా యోజన ద్వారా చేయబోతుంది. తర్వాత సపోర్టింగ్ ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సర్టి డివైజ్. సో వీటి మీద అంటే మనకు ఆర్టిఫిషియల్ లింబ్స్ మీద సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడం, దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా స్కేల్ చేయని కోసం గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేయబోతుంది. తర్వాత దివ్యాశ కేంద్రాస్, దివ్యాశ కేంద్రాస్ అని వీటిని కూడా డెవలప్ అయితే చేయబోతుంది ఫ్రెండ్స్. తర్వాత నిమాన్స్ 2 అండ్ అప్గ్రేడింగ్ ద నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాంచీ అండ్ తేజ్పూర్. ఈ రెండు గుర్తుపెట్టుకుని, నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ రాంచీ అండ్ తేజ్పూర్లోనైతే మెంటల్ ఇన్స్టిట్యూట్స్ అయితే రాబోతున్నాయి. నిమాన్స్ అంటే మనకు మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటిది ఫ్రెండ్స్. ఎస్టాబ్లిషింగ్ ద ఎమర్జెన్సీ ట్రామా కేర్ సెట్ ఇన్ డిస్టిక్ హాస్పిటల్స్, ట్రామా కేర్ కానీ ఎమర్జెన్సీకి సంబంధించినవి కానీ ప్రతి డిస్టిక్ హాస్పిటల్లో ఉండాలని చెప్పేసి చూస్తుందంట. ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ ఫ్రెండ్స్. సో ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎన్హాన్స్డ్ డ్యూటీ డెఫరల్ పీరియడ్, డ్యూటీ డెఫరల్ పీరియడ్ అంటే ఇప్పుడు మనము కొనగానే ట్యాక్స్ పే చేయాలి, అట్లా కాకుండా ట్యాక్స్ టైర్ 2 టైర్ 3 సిటీస్లలో ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ నుంచి మనకు 50 నుంచి 30 డేస్. కానీ మనము దీంట్లో ఏంటంటే క్లియర్ ఫస్ట్ అండ్ పే లేటర్ అని చెప్పేసి, క్లియర్ ఫస్ట్ అండ్ పే లేటర్ అంటే మనకు ట్యాక్స్ పే చేయడానికి కొంచెం ఒక 30 డేస్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంట ఫ్రెండ్స్. అదేవిధంగా వేర్ హౌసింగ్ ఈకో సిస్టమ్ను డెవలప్మెంట్ చేయడం కానీ, తర్వాత ఫిల్లింగ్ బిల్ ఆఫ్ ఎంట్రీ బై ట్రస్టెడ్ ఇంపోర్టర్ అండ్ అరైవింగ్ ద గూడ్స్ టు ఆటోమేటికలీ నోటిఫై కస్టమ్స్. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ అడ్వాన్సింగ్ రూలింగ్ అండ్ బైండింగ్ ఆఫ్ కస్టమ్స్, కస్టమ్ రూల్స్ యొక్క బైండింగ్ రూల్స్ అంటే టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం, 3 years నుంచి 5 yearsకి ఎక్స్టెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ గురించి గవర్నమెంట్ ఏం చేసిందో చూద్దాం. నెక్స్ట్ పర్సన్స్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, దాన్ని పిఆర్ఓఎస్ అని చెప్పి అంటుంటాం. అంటే మన తాత ముత్తాతలు ఎవరన్నా వేరే కంట్రీలలో ఉంటే సో వాళ్ళ పిల్లలు. సో దాంట్లో ఇండియన్ కంపెనీస్ త్రూ ద పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు అంట ఫ్రెండ్స్. నెక్స్ట్ టూరిజం ప్యాకేజ్ రేటుని మనకు ఫ్రమ్ 5% అండ్ 20% 2% వితౌట్ ఎనీ స్టిపులేటెడ్ అమౌంట్ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. టూరిజం ఓవర్సీస్ ప్యాకేజ్ ప్రోగ్రామ్ని అయితే తగ్గించడం అయితే జరిగింది. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని చెప్పేసి, అంటే మనం ఏమైనా ఫండ్స్ పంపించేటప్పుడు లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని చెప్తాం. దాని మీద టీసీఎస్, ట్యాక్సెడ్ సోర్స్ అని చెప్పేసి, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అని ఉంటుంది, దాన్ని 5% నుంచి 2% చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మ్యాన్ పవర్ సర్వీసెస్ మీద ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అనే దాన్ని 1 or 2% అయితే చేయడం జరిగింది. తర్వాత అబ్టైనింగ్ లోవర్ అండ్ నిల్ డిడక్షన్ సర్టిఫికేట్ త్రూ ద రూల్ బేస్డ్ ఆటోమేటిక్ ప్రాసెస్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్కి నిల్ డిడక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అంట. దాని తర్వాత సెక్యూరిటీస్లో, మల్టిపుల్ సెక్యూరిటీస్లో మనం 15 GH అయితే పెడితే సరిపోతుందని చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ వాళ్ళకు
31 డిసెంబర్ నుంచి 31 మార్చ్ వరకు నామినల్ ఫీ తోటి అయితే ఐటీ రిటర్న్స్ని మనం రివైజ్ అయితే చేసుకోవచ్చు అంట. ఐటీఆర్ IT1కి అయితే మనకు 31 జూలై లాస్ట్ డేట్ అంట. అలా నాన్ ఆడిట్ బిజినెస్ కేసెస్ ట్రస్టెడ్ ప్రపోజ్ టు అలౌడ్ 31 ఆగస్ట్ వరకు ఇది నాన్ ఆడిట్ బిజినెస్ వాళ్ళు కానీ ఈ ట్రస్ట్స్ కానీ చేయొచ్చు అంట ఫ్రెండ్స్. తర్వాత ఇమ్మూవల్ ప్రాపర్టీ ఎన్ఆర్ఐ కనుక ఒక నాన్ రెసిడెంట్ కనుక ఒక టీడీఎస్ కనుక డిపాజిట్ చేస్తే ట్యాన్ కాకుండా ప్యాన్ వాడతారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. తర్వాత 1 time 6 month ఫారెన్ అసెట్ డిస్క్లోజర్ స్కీమ్ ఫర్ ద సెట్ అండ్ సైజ్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్. ఓకేనా, ఫారెన్ అసెట్ని కూడా డిస్క్లోజ్ చేయడానికి ఒక స్కీమ్ అయితే పెట్టడం అయితే జరిగింది. తర్వాత నాన్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ టీడీఎస్ పేమెంట్ ఈజ్ డీక్రిమినలైజ్డ్. ఓకేనా, ఇంతకుముందు క్రిమినల్ కేసెస్ ఉండే వాటిని డీక్రిమినలైజ్ చేయడం అయితే జరిగింది. బుక్స్ పేమెంట్ కానీ ఇవన్నీ చూపించకపోతే ఇమ్యూనిటీ ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్ ఆఫ్ ద రెట్రోస్పెక్ట్ ఎఫెక్ట్ ఫ్రమ్ 24 and నాన్ డిస్క్లోజర్ ఆఫ్ నాన్ ఇమూవబుల్ ఫారెన్ అసెట్స్ విత్ అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ లెస్ దాన్ 20 lakhs అబౌట్ అగ్రిగేట్ ఉంటే వాటి మీద ఏం కేసులు లేవని చెప్పడం అయితే జరిగింది. ఎగ్జామ్షన్ ఆఫ్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఫర్ ఆల్ నాన్ రెసిడెంట్ హూ పే ద ట్యాక్స్ అండ్ ప్రజెంప్టివ్ బేస్. ఓకేనా, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని కూడా ఎగ్జామ్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉందండి ఫ్రెండ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఫర్ ద ఇన్కార్పొరేటింగ్ రిక్వైర్మెంట్ ఇన్కమ్ కంపిటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియన్ అకౌంటింగ్ సిస్టమ్ ఒక కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తర్వాత ట్యాక్స్ బైబ్యాక్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ యాజ్ ఏ క్యాపిటల్ గెయిన్స్ అవెవర్ ద ప్రమోటర్ విల్ పే ద అడిషనల్ ట్యాక్స్. ప్రమోటరే పే చేస్తారంట ఫ్రెండ్స్. ఇది మనకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటాయి, క్యాష్ మన షేర్స్ బైబ్యాక్ ఉంటుంది కదా. తర్వాత మ్యాట్ ఈజ్ ప్రపోజ్ టు బి మేడ్ ఏ ఫైనల్ ట్యాక్స్. కొన్నింటికి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఉంటుందంట, దాన్నే ఫైనల్ ట్యాక్స్ చేయడం అనేది జరుగుతుందంట. తర్వాత బేసిక్ కస్టమ్ డ్యూటీ అనేది 17 డ్రగ్స్ అండ్ మెడిసిన్ మీద క్యాన్సర్ పేషెంట్స్ మీద ఎగ్జామ్షన్ అనేది చేయడం అనేది జరిగింది. సింగిల్ ఇంటర్కనెక్టెడ్ డిజిటల్ విండో ఫర్ ద కార్గో క్లియరెన్స్. మనకు ఒక షిప్ వస్తుందంటే దాని మీద క్లియరెన్స్కి ఒక సింగిల్ ఇంటర్కనెక్ట్ డిజిటల్ విండోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటేసారి క్లియరెన్స్ ఇస్తే అయిపోతే కస్టమ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని 2 yearsలో రోల్ అవుట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. తర్వాత ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని వాళ్ళు కొంచెం అమౌంట్ ప్లే చేసి వాళ్ళ దగ్గర మీద ఉన్నటువంటి కేసులను కూడా కొట్టేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. తర్వాత ఫిజికల్ మ్యాటర్స్ డబ్బుల విషయానికి వస్తే, సో పైసల విషయానికి వస్తే గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకుంది. సో షేర్ డివాల్యూషన్ గవర్నమెంట్ దగ్గర వచ్చినటువంటి ట్యాక్సెస్లో 41% స్టేట్స్కి ఇద్దామని చెప్పేసి 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం అయితే యాక్చువల్లీ 42% అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ 1 lakh crore టు స్టేట్స్ 1.4 lakh crore స్టేట్స్కి అయితే ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటుందంటే దాంట్లో ఇంక్లూడింగ్ రూరల్, అర్బన్, లోకల్ బాడీస్, డిజాస్టర్ మేనేజ్ ఇవన్నీ రకాల గ్రాంట్స్ తోటి. తర్వాత ఫిజికల్ కన్సోలిడేషన్ మన ఎట్లా ఉన్నదని చెప్పేసి ఒకసారి కూర్చుంటే డెప్ట్ టు జీడిపి రేషియో అనేది 50 ± 1 అంటే 49 అన్నా 51 అన్నా ఉండేటట్టుగా చూస్తారంట 2030 వరకు. డెప్ట్ జీడిపి రేషియో అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ 55.6 ఉన్నది, దాన్ని తగ్గిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. దాని తర్వాత ఫిజికల్ డెఫిసిటీ 2025-26లో 4.4 ఉండే, ద ఫిజికల్ డెఫిసిటీ 2026 4.3 ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఫిజికల్ డెఫిసిటీ అనేది 4.3 ఉన్నది, గుర్తుపెట్టుకోలేదు, ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా, ఫిజికల్ డెఫిసిటీ అనేది 4.3 ఉన్నది. తర్వాత ఒకసారి డెఫిసిటీ ట్రెండ్ చూసుకుంటే ఫిజికల్ డెఫిసిటీ అనేది తగ్గుకుంటూ వస్తూ ఉన్నది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి 2022-23 నుంచి ఇది చూసుకో, ఇది 2026-27. అదే రెవెన్యూ డెఫిసిటీ కూడా తగ్గుకుంటూనే వస్తున్నది, ప్రైమరీ డెఫిసిట్ కూడా తగ్గుకుంటూనే వస్తుంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుకుంటూనే వస్తున్నాయి. ఇవన్నీ మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఇప్పటి సంది ఏమడుగుతున్నారంటే ట్రెండ్ ఎలా ఉన్నదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవన్నీ తగ్గుకుంటూనే వస్తున్నాయి, చూడండి ఒకసారి. సో రూపీ కమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్కు పైసలు అనేది ఎట్లా వస్తున్నాయి. సో దీనిలో చూసుకుంటే బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ అంటే అప్పులు తీసుకోవడం, దాంట్లో నుంచి మనకు 24% వస్తున్నది ఫ్రెండ్స్. ఓకేనా,
దాని తర్వాత మనకు ఇంకా ఎక్కువ అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 21% వస్తున్నది. దాని తర్వాత కార్పొరేట్ ట్యాక్సీ నుంచి 18%, జిఎస్టీ నుంచి 15% వస్తున్నది. దాని తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి 10% వస్తున్నది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి 6% వస్తున్నది. కస్టమ్ నుంచి 4% వస్తుంది. నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్ నుంచి 2% అయితే గవర్నమెంట్కి అయితే ఆదాయం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మనకు గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎక్కువ ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, సో మనం ఎప్పుడైనా స్పీచ్లు ఇచ్చేటప్పుడు బాగా పనికొస్తే ఎక్కడ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి. సో ఎక్కువ ఖర్చు అవుతుంది ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్ల మీద ఖర్చు అవుతున్నాయి ఫ్రెండ్స్. స్టేట్ షేర్స్ ఆఫ్ ద ట్యాక్సెస్. సో గవర్నమెంట్ స్టేట్కి షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పిన 14 లక్షల కోట్లను షేర్ చేస్తా అని చెప్పేసి దానికి ఎక్కువ అవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది. దాని తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి 17% అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిఫెన్స్కి మనకి ఈ మధ్యలో బడ్జెట్ పెంచడం 11% అయింది. నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్కి 8%, ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్లకు 7%, అదర్ ఎక్స్పెండిచర్ 7%, మేజర్ సబ్సిడీకి 6%, సివిల్ అండ్ పెన్షన్కి 2% అయితే ఖర్చు అయితే అవ్వడం అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. క్యాపిటల్ రిసీప్ట్స్ అనేది చూసుకుంటే సో 2000 ఒకసారి తగ్గి ఒకసారి పెరగడం అయితే జరుగుతూ ఉన్నది. క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్స్ ఇట్లా ఉన్నది. క్యాపిటల్ రిసిప్ట్ వచ్చేసి 18.1 lakh crores అయితే ఉన్నది. రెవెన్యూ రిసిప్ట్ వచ్చి 35.30 lakh crores అయితే ఉన్నది. ఎక్స్పెండిచర్లో కూడా అటు ఇటు మారుతూనే ఉన్నది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17.1 lakh crores అయితే ఉన్నది. మనకి ఇది ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తే 41.3 lakh crores అయితే ఉన్నది ఫ్రెండ్స్. స్టేట్కు ట్రాన్స్ఫర్ చేసేది మాత్రం ఈ విధంగా రెగ్యులర్ గ్రోతే ఉన్నది. సో 26.2 అంటే ఓవరాల్గా అంతా కలిపి ఇంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. సో మనకు ఏ డిపార్ట్మెంట్కు ఎన్ని డబ్బులు ఇచ్చారు. సో ట్రాన్స్పోర్ట్కి వచ్చేస్తే 5,98,598,520 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. డిఫెన్స్కి వస్తే 5,94,585 crores అయితే అలాట్ చేయడం అయితే. రూరల్ డెవలప్మెంట్కు 2,73,108 crores. హోమ్ అఫేర్స్కి 2,55,234. తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి 1,62,671. ఎడ్యుకేషన్కి 1,39,289. ఎనర్జీకి వచ్చేసి 1,09,029. హెల్త్కి వచ్చేసి 1,04,599. అర్బన్ డెవలప్మెంట్కు 85,522 crores. ఇవన్నీ కోట్లలో ఫ్రెండ్స్, ఇవన్నీ క్రోర్స్. ఐటీ అండ్ టెలికామ్కి 74,560 crores. కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 70,236 crores. సోషల్ వెల్ఫేర్కి వస్తే 62,362 crores. ఎడ్యుకేషన్ గురించి అడిగేటటువంటి ఆస్కారం ఉన్నది చూసుకోరు. తర్వాత అగ్రికల్చర్ కూడా 1,60,671. తర్వాత సైంటిఫిక్ డిపార్ట్మెంట్కి 55,756 crores. ట్యాక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 45,500 crores. ఎక్స్టర్నల్ అఫేర్స్కి 22,119 crores. ఫైనాన్స్కి వచ్చేసి 20,649 crores. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్కి డెవలప్మెంట్, ఇది కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. 6,812 crores. ఇవన్నీ క్రోర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని అయితే అలొకేట్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బడ్జెట్ గురించి నాకు ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. నాకు తెలిసి మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సరే, కొన్ని ఎకనామిక్ టర్మ్లలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే చూసుకోరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చ లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.